అందుకు చనిపోయిన వ్యక్తిని ఊహించుకున్నారా? ఎగ్జాక్ట్లీ 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 భాగి. ఏదేమైనా నువ్వు ఇంటెలిజెంట్ భాగి. మీ పొగడతలేమో కానక్క, కొన్నిసార్లు మీరు నాకు అసలు అర్థం కారక్క. ఏదేదో మాట్లాడతారు, అర్థం కాని పనులు చేస్తారు. సరే సరే సరే, నా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనో గురించి చెప్పు. ఆయన మనోని దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నారో రాతోడు ఏమైనా చెప్పాడా? లేదక్క, రాతోడు కూడా తెలియదంట. నాకు తెలిసి రణ్వీర్ కి హెల్ప్ చేస్తుంది మనోనే అని. ఇద్దరికి ఏదో సంబంధం ఉందని తెలిసిపోయినట్టుంది. అక్క, మను బయటికి రాగానే ఫోన్ చేయమని రాతోడికి చెప్పాను. నాకు కాల్ చేయగానే విషయం ఏంటో మీకు వచ్చి చెప్తానక్క. సరే సరే. అవునక్క, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. మీరెందుకు ఎప్పుడు చూసినా మా లోన్లోనే ఉంటారు? మీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువగా ఉంటారనిపిస్తుంది. మీ ఫ్యామిలీ గురించి కంటే మా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. నిజమే కదక్కా? చచ్చా, అలాంటిదేం లేదు భాగి. మా ఇంట్లో ఇలాంటి లాన్ లేదన్నమాట. నాకేమో నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకే పనవ్వగానే ఇక్కడికి వచ్చి కూర్చుంటానన్నమాట. ఎందుకో ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఇబ్బంది అనిపిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను భాగి. అయ్యో చచ్చా, ఏంటక్క అలా అంటారు? మీ నాకు ఇబ్బంది ఏంటి? ఒక రకంగా మీరే నా బలం. ఇంట్లోకి కేర్ టేకర్ గా వచ్చినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నారు. మీరు నాకు ఎప్పటికీ ఇబ్బంది అవ్వరక్క. మీకు వెళ్ళాలనిపించే వరకు వెళ్ళకండి. రాతో ఫోన్ చేస్తే ఏమైందో చెప్తానే. బాలిక, నీ సహోదరి మాటలకు నీ కళ్ళు చెమ్మగిలినవి. అవును గుప్తా గారు, కానీ ఆయన మనోని ఏ విషయంలో ఎంక్వైరీకి పిలిపించారో తెలియడం లేదు. వార్డెన్ మేడం ఆయనతో మనోకి తెలియకుండా మాట్లాడారా? నిజం చెప్పేశారా? ఆయన కళ్ళల్లో కోపానికి కారణం తెలియక ఆ రూమ్లో మనో పడే టెన్షన్ నాకు కనబడుతోంది గుప్తా గారు. ఇన్ని రోజులు ఆయన ఆలోచనను చూసింది, ఇవాళ ఆయనలో ఉన్న ఆవేశాన్ని చూస్తుంది.